పురాణాల కథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. నారద పురాణము. దేవతల ప్రార్థనలు విని శ్రీ మహావిష్ణువు మురాసురునితో యుద్ధానికి తలపడి భీకరమైన యుద్ధం కావించాడు. కానీ త్రిమూర్తుల చేత చావు లేకుండా బ్రహ్మ నుండి వరం పొందిన రాక్షసుడు మాత్రం మరణించకుండా అపజయం పొంది పారిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. మహావిష్ణువు విశ్రాంతి కోసం ఒక గుహలో ప్రవేశించి ధ్యానమగ్నుడైనాడు. ఆ విషయం తెలిసి ఏమరుపాటున మహావిష్ణువును అంతం చెయ్యాలన్న దురుద్దేశంతో సముద్రం నుండి వెలికి వచ్చి మెల్లగా గుహలో ప్రవేశించాడు మురాసురుడు. ధ్యానమగ్నుడైన మహావిష్ణువుకు తెలియని విషయాలుండవు కదా. అందుకే మురాసురుడు గుహలో ప్రవేశించగానే ఆయనలో నుండి ఒక శక్తి రూపిణి వెలువడింది. ఆ శక్తి రాక్షసుడిని ఎదుర్కొని అంతం చేసింది. మురాసుడిని బెడద తొలగించినందుకు దేవతలు మునిగణాలు మహావిష్ణువుకు ఆ శక్తి రూపిణికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ శక్తి రూపిణికి ఏకాదశి అని పేరును ప్రసాదించారు మహావిష్ణువు. ఆ రోజు తిథి కూడా ఏకాదశి కనుక అందుకే ఏకాదశి శక్తిమాత ఆవిర్భవించిన ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. ఆమె అధిదేవతగా ఏకాదశి నాడు మహావిష్ణువును ఉద్దేశించి చేసే పుణ్యకార్యాలన్నీ అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి. ముఖ్యంగా మహావిష్ణువు స్వయంగా ఉపదేశించిన ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాలన్నీ పరిహరింపబడి ఇహపర సుఖాలు ప్రాప్తమవుతాయి. ఆ వ్రతం ఆచరించే వాళ్ళు దశమి రాత్రి ఉపవాసం చేసి వ్రతం చేస్తామని సంకల్పించుకొని విష్ణు ధ్యానం కావిస్తూ గడపాలి. మర్నాడు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుని నదీ స్నానం ఆచరించి శుచిగా మడిబట్టలు ధరించి మహావిష్ణువును షోడశోపచారాలతో పూజించి ఉపవాస దీక్షతో రాత్రి జాగరణం చేస్తూ విష్ణు లీలలను వింటూ మననం చేసుకుంటూ నిర్మలమైన హృదయంతో గడపాలి. మర్నాడు పునః పూజ చేసి ద్వాదశ ఘడియలు దాటకముందే ఉపవాస దీక్ష విరమించి అన్న సంతర్పణకు బ్రాహ్మణులను బంధుమిత్రులను ఆహ్వానించి వారందరితో కలిసి తృప్తిగా భుజించాలి. ఈ విధంగా చేయడం వల్ల మహావిష్ణువు అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అని చెప్పాడు పూజారి. అమ్మ బాబోయ్, 2 రోజులు ఏం తినకుండా ఉండాలా? ఆ తర్వాత అందరికీ అన్న సంతర్పణ కూడానా? ఎంత కష్టం, ఎంత ఖర్చు అంటూ అంగలార్చాడు శ్రేష్ఠి. లంఘనం పరమౌషధం. మరి అట్లా చేయడం వల్ల నీ బొజ్జ కరిగి ఆయాసం తగ్గుతుందిలే. ఎంతో కలిగిన వాడివి అన్న సంతర్పణ చేయడానికి అంత బాధపడతావెందుకు? రాజాజ్ఞ తప్పదు మరి. అదీగాక ఏకాదశి నాడు మహావిష్ణువు ఆదేశంతో పాపపురుషుడు అన్నాన్ని ఆశ్రయించి ఉంటాడు. అందుచేత ఆ రోజు సుష్టుగా భోజనం చేయడం మానుకోవడం మంచిదని శాస్త్రం చెబుతున్నది. ఇక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు పూజారి. తానొక్కడు చేయకపోతే రాజుగారికి ఏం తెలుస్తుందిలే అనుకుంటూ వెంకయ్య శ్రేష్ఠి మరికొందరు వ్రతం ఆచరించలేదు. రుక్మాంగదుడు నియమించిన గుప్తచరులు వాళ్లను గమనిస్తున్నారన్న విషయం తెలియదు వాళ్లకు. పట్టుబడి కఠిన శిక్షకు గురైనారు. దానితో అటువంటి వారందరిలో భయం చోటు చేసుకుంది. శిక్షకు భయపడి వ్రతం ఆచరించసాగారు. మొదట్లో కష్టమనిపించినా క్రమంగా వ్రత విధానానికి అలవాటు పడసాగారు. రుక్మాంగదుడు ఆశించినట్లు అందరిలో మెల్లమెల్లగా భగవంతునిపై భక్తి విశ్వాసాలు అధికమై నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ శుభఫలాలను పొంది అంతంలో స్వర్గభోగాలు అనుభవించసాగారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లు ధర్మవర్తనుడు ఏకాదశి వ్రతపరాయణుడైన రుక్మాంగదుని రాజ్యంలో ప్రజలు ధర్మపరాయణులై ఏకాదశి వ్రతాచరణ కావించసాగారు. రుక్మాంగదుని హృదయం ఆనందంతో తృప్తితో నిండిపోయింది తన ఆశయం నెరవేరినందుకు. కానీ అందువల్ల యమధర్మరాజులో ఆగ్రహావేశాలు పెళ్ళుబికి వచ్చాయి. ఆవేశంగా లేచి బ్రహ్మదేవుని దర్శించబోయాడు యమధర్మరాజు. బ్రహ్మదేవులకు ప్రణామాలు నమస్కరించిన యమధర్మరాజు వైపు పరిశీలనగా చూశాడు బ్రహ్మదేవుడు. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప తన లోకానికి రాని యముడు దీనవదనంతో నమస్కరించడం చూసి, ఏమైంది వత్స, నీ ముఖంలో ఆవేదన ప్రస్ఫుటమవుతున్నది అని ప్రశ్నించాడు. ఏమని విన్నవించను విధాత, మీరు కావించిన నియమానికి విరుద్ధంగా జరుగుతున్నది భూలోకంలో.
రుక్మాంగదుని పాలనలో పాపాత్ములు కూడా అతనికి భయపడి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ పాపముక్తులై స్వర్గాన్ని చేరుకుంటున్నారు. యమపురిలో శిక్ష అనుభవించవలసిన వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. తాను రాజునన్న అహంకారంతో బలవంతంగా ఇతరుల చేత వ్రతాచరణ కావింపజేయడం నా శిక్షాస్మృతి ప్రయోజనానికి విరుద్ధం కాదా? అందుచేత మీరు నా విన్నపాన్ని మన్నించి ముందుగా ఆ రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాచరణ మానేలా చేయండి అంటూ ప్రార్థించాడు. మహావిష్ణు భక్తుడైన రుక్మాంగదుని వ్రతభంగం కావించడం అంత సులభం కాదు, అయినా ప్రయత్నించి చూద్దాం అంటూ ఒక దివ్యాంగనను సృష్టించాడు బ్రహ్మదేవుడు. అసమాన సౌందర్యంతో అలరాడుతున్న ఆ దివ్యాంగన వైపు ప్రసన్నంగా చూసి, మోహిని, రుక్మాంగదుడిని రాజును నీ సౌందర్యంతో వివసుడిని కావించి అతను ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చేయి వెళ్ళు అని ఆదేశించాడు. యమధర్మరాజు దేవతలు ఆశ్చర్యంతో చూస్తుండగా భూలోకాన్ని చేరి రుక్మాంగదుని పూర బాహ్యంలో ఒక ఉద్యానవనంలో విహరించసాగింది మోహిని. ఒకరోజు వేట ముగించి పురానికి తిరిగి వస్తున్నాడు రుక్మాంగదుడు. ఉద్యానవనంలో నుండి మధుర గానాలాపన వినరావడంతో అందులో ప్రవేశించాడు. ఆ పుష్పోద్యానంలో కళ్ళు కళ్ళుమని అందరూ రవళిస్తుండగా నడుస్తూ పుష్పాలను కోస్తున్న మోహిని కనిపించింది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు. కొద్ది రోజుల క్రితమే కుమారుడికి పట్టాభిషేకం జరిపి తాను విశ్రాంతి తీసుకుంటున్నాడు రుక్మాంగదుడు. వృద్ధాప్యంలో మోహిని చూస్తూనే విషయవాంఛలు తిరిగి మొలకెత్తాయి. ఆమెను వివాహం చేసుకోవాలన్న కోరిక అంతకంతకు ఎక్కువై నిర్వనీయకుండా చేయడంతో గబగబా ఆమె వైపు వెళ్ళాడు. సుందరి, వనదేవతల ఈ వనాన్ని పావనం కావించడానికి వచ్చిన నీకు స్వాగతం. నా విహార స్థానంలో అడుగుపెట్టినట్లే నా జీవితంలో కూడా ప్రవేశించి నన్ను ఆనందపరచవలసిందిగా కోరుకుంటున్నాను అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ చేయి విడిపించుకుంది మోహిని. రాజా, నేను వనదేవతను కాను, నా పేరు మోహిని. నీ కోరిక తీర్చడానికి అభ్యంతరం లేదు, కానీ నాకు నిన్ను ఒక కోరిక కోరాలని ఉంది. అది తీర్చిన పక్షంలో నిన్ను వరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నది మృదు స్వరంతో. తప్పక తీరుస్తాను. పట్టపురాణివి కావాలనో నీ పుత్రునికే రాజ్యాన్ని కట్టబెట్టాలనో కోరిక వెల్లడిస్తావు. స్త్రీ సహజమైన కోరికలు అవే కదా. అయినా పర్వాలేదు, నా భార్యాపుత్రుడు నా మాట జవదాటనన్న నమ్మకం ఉన్నది. అందుచేత నీవే సంశయం లేకుండా నా కోరిక తీర్చు అంటూ ఆమెను ఒప్పించి గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు రుక్మాంగదుడు. ఆ ఉద్యానవనంలోనే ఆమెతో కామభోగాలు అనుభవిస్తూ కొంతకాలం గడిపాడు. అది కార్తీక మాసం. ఆ వేళ నవమి. పౌర్ణమి దగ్గర పడటంతో తొలి మబ్బుల వెనక దోబూచులాడుతున్న చంద్రబింబాన్ని తదేకంగా చూస్తూ మోహిని ఒడిలో సేదదీడుతున్న రుక్మాంగదుడు ఏదో గుర్తుకు రావడంతో చటుక్కున లేచి కూర్చున్నాడు. దేవి, మన అంతఃపురానికి వెళ్దాం పద అంటూ ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హుటాహుటిన బయలుదేరి అంతఃపురం చేరుకున్నాడు. తిరిగి వచ్చిన రుక్మాంగదుని చూసి ఆనందపడ్డారు సంధ్యావళి కుమారుడు ధర్మాంగదుడు. సోదరి, నీకు స్వాగతం అంటూ మోహినిని సాదరంగా ఆహ్వానించి తన వెంట తీసుకువెళుతున్న సంధ్యావళి వైపు తృప్తిగా చూశాడు రుక్మాంగదుడు. దేవి, రేపు పూజా మందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించు. ఈ పవిత్ర కార్తీక మాసంలో మీ ఇద్దరు పత్నులతో కలిసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని సంకల్పించాను అన్నాడు. అలాగే స్వామి, అన్ని ఏర్పాట్లు కావిస్తాను అని జవాబు చెప్పింది సంధ్యావళి. వాళ్ల మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది మోహిని. ఇందుక అంత ఉన్న పాటున బయలుదేరదీశాడు. తన వలపు మైకంలో మునిగిపోయాడనుకుంటే ఇంతలో ఎలా గుర్తు వచ్చిందో ఈ రాజుకు వ్రత నియమం. సరే, ఏదో విధంగా ఆపు చేసి తీరుతాను వ్రతం చేయకుండా అనుకుంది. దశమి రాత్రి ఉపవసించి మహావిష్ణువును గూర్చి ధ్యానమగ్నుడై జాగరణం కావించాడు రుక్మాంగదుడు. మర్నాడు కార్తీక శుద్ధ ఏకాదశి, పరమపావనమైన రోజు. తెల్లవారుజామునే శుచిర్భూతుడై పూజామందిరంలోకి వెళ్ళబోతుంటే, ఆగండి స్వామి, నా కోరిక తీర్చండి ముందరా అన్నది మోహిని అడ్డుగా నిలిచి. ఇది కోరికలు కోరడానికి సమయం కాదు, వ్రతం పూర్తయినాక తప్పక తీరుస్తాను అన్నాడు రుక్మాంగదుడు అనునయపూర్వకంగా. ఇది ఇప్పుడు తీర్చవలసిన కోరిక. మీరు ఈ వ్రతం ఆచరించకూడదు, అదే నాకు కావలసింది. నేను కోరినది నెరవేరుస్తానని వాగ్దానం చేసి నన్ను వివాహం చేసుకున్నారు కదా. ఆ సత్యదోషం మీకు అంటకుండా ఉండాలంటే వ్రతాన్ని ఆచరించకుండా విడిచిపెట్టండి. పదండి,
ఉద్యానవనంలోని మన విడిది గృహానికి వెళదామంటూ చేయబట్టుకుంది. ఆమె మాటలు, ప్రవర్తన అందరినీ దిగ్భ్రాంతులను కావించాయి. పవిత్రమైన వ్రతదీక్షలో ఉన్న సమయంలో పరిహాసోక్తులకు సమయం కాదు దేవి. నీవు నీ సోదరితో పాటు పూజా ద్రవ్యాలతో పూజా మండపానికి రావలసిన సమయంలో ఇటువంటి అసందర్భపు వాక్కులు నీ నోట వెలువడడం నాకు ఆవేదన కలిగిస్తున్నాయి అంటూ అనునయపూర్వకంగా చెప్పి ముందుకు పోబోయాడు మహారాజు. ఆయనను పోనీయకుండా అడ్డు నిలిచింది మోహిని. నావి అసందర్భ వాక్కులు కావు, మీరే అసత్యవర్తనులని అర్థమవుతున్నది అందరికీ. నా కోరిక ఏదైనా చెల్లిస్తానని మాట ఇచ్చిన విషయం మరిచిపోకండి. మీరు ఈ వ్రతం ఆచరించకూడదు, అదే నా కోరిక, అర్థమైందా? కఠినంగా చూస్తూ అన్నది. నా ప్రాణాన్ని కావాలంటే ఆనందంగా అర్పిస్తాను, కానీ వ్రతాన్ని ఆచరించకుండా ఉండను, దృఢంగా జవాబు చెప్పాడు రుక్మాంగదుడు. అంటే మీరు మాట తప్పిన అధర్మవర్తనులని అందరి ముందు ఒప్పుకుంటున్నారా అంటూ మోహిని నిలదీసేసరికి నిస్సహాయంగా చూస్తూ, దేవి, ఎందుకు ఈ విధంగా పరీక్షిస్తున్నావు నన్ను? వేరే కోరిక ఏదైనా ఉంటే తెలుపు, తప్పక తీరుస్తాను. ఈ విధంగా వ్రతాచరణకు భంగం కలిగించకు. ఇప్పటికే ఆలస్యమైంది, అడ్డు తొలగు అన్నాడు. అప్పటికే ఆమెకును పట్టు విడోమని అర్థిస్తూ సంధ్యావళి, ఆమె కుమారుడు బ్రతిమాలసాగారు. వ్రతాచరణ కావింపజేయడానికి వచ్చిన బ్రాహ్మణులు, మునిజనులు కూడా ఆమెకు నచ్చజెప్పజూశారు. వాళ్ళందరి మాటలు విని కాస్త మెత్తబడింది మోహిని. సరే మహారాజా, అందరూ చెబుతున్నారు కనుక మీరు వ్రతం ఆచరించడానికి ఒప్పుకుంటున్నాను, కానీ ఒక్క షరతు అనేసరికి, ఏమిటది చెప్పు, తప్పక తీరుస్తాను అన్నాడు రుక్మాంగదుడు ఆనందంగా. ముందుగా మాట ఇచ్చేసి తప్పటం మీ నైజమని అనుకోవడానికి ఆస్కారం ఇవ్వకండి. ఈసారైనా మీ పుత్రుడి తల నరికి దాన్ని ఒళ్ళో పెట్టుకుని వ్రతం ఆచరించండి. ఏమాత్రం బాధ వ్యక్తం చేయకూడదు సుమా అన్నది చిరునవ్వుతో చూస్తూ. ఈ విపరీతమైన దారుణమైన కోరిక విని అందరూ హాహాకారాలు చేశారు. సంధ్యావళి, ధర్మాంగదుడు ముందుగా తెప్పరిల్లారు. ధర్మాంగదుడు తండ్రిని సమీపించి, తండ్రి, ఆలోచించకండి. తల్లి లాంటి ఆమె కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సంశయించకుండా నా తల తెగ నరికి మీ వ్రతానికి భంగం రాకుండా చూసుకోండి. అసత్య దోషం కూడా మిమ్మల్ని అంటదు అన్నాడు కత్తిని ఉర నుండి తీసి అందిస్తూ. అతని తలను వాత్సల్యంగా నిమిరాడు రుక్మాంగదుడు. పుత్రుడు తండ్రి ఆత్మకు ప్రతిరూపం. నిన్ను బలి చేసి నా ఆత్మనే ఆ మహావిష్ణువుకు నివేదనగా సమర్పిస్తాను. మోహిని కోరిక తీర్చి వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తాను అంటూ అందరూ నిర్ఘాంతపోయి చూస్తుండగా కత్తి అందుకుని పుత్రుని తలను ఖండించడానికి సిద్ధమైనాడు రుక్మాంగదుడు. కత్తి మెడ మీద ఆనబోతున్నది. నిబ్బరంగా నారాయణ నామస్మరణ చేస్తూ తలను మెడ నుండి వేరు చేయబోతున్న తరుణంలో చేయి ఒక్కసారిగా స్తంభించిపోయింది. దివ్యమైన విద్యుల్లతల కాంతితో ఆ ప్రాంతమంతా ప్రకాశవంతమైపోయింది. ఆ కాంతి పుంజాల మధ్య దర్శనమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. రాజా, నాపై నీకు గల చంచలమైన భక్తి విశ్వాసాలకు ప్రసన్నుడినైనాను. ఏకాదశి వ్రత ఫలాన్ని, సత్య వాక్పరిపాలనా ఫలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. నీవు, నీ భార్యాపుత్రుడు మీ సద్వర్తనాలతో నా భక్తులలో ప్రముఖ స్థానాన్ని పొంది చిరకీర్తులై స్వర్గ మర్త్యలోకవాసులకు ఆదర్శప్రాయులు కాగలరు. మీ ముగ్గురికి వైకుంఠంలో శాశ్వతమైన స్థానాన్ని ప్రసాదిస్తున్నాను అని అనుగ్రహించాడు విష్ణువు. ధన్యుడిని స్వామి, మీ దర్శన భాగ్యం ప్రసాదించి నన్ను కృతార్థుడిని కావించారు. ఇంతకంటే నాకు కావలసిందేముందని, నాకు మోక్షాన్ని ప్రసాదించండి, మళ్ళీ జన్మ లేకుండా మీలో ఐక్యం చేసుకోండి అంటూ వేడుకున్నాడు రుక్మాంగదుడు. అతని కోరికను మన్నించాడు శ్రీ మహావిష్ణువు. రుక్మాంగదునికి మోక్షప్రాప్తి లభించింది. మోహిని బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళి జరిగింది విన్నవించింది. యమధర్మరాజు సంతృప్తి చెంది తన లోకానికి తిరిగి వెళ్ళాడు. శౌనకాది మునులారా, పరమ భాగవతోత్తముడైన రుక్మాంగదుని వల్ల ఏకాదశి వ్రతం భూలోకంలో ప్రఖ్యాతి పొందింది. విష్ణు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి పుణ్యఫలాన్ని పొందేవారు. దండనకు భయపడి చిత్తశుద్ధి లేకుండా కావించిన వారు, వ్రత నియమనిష్టలను పాటించని వారు నరక ప్రాప్తిని పొందడం, యమధర్మరాజు దండనను అనుభవించడం జరిగి తిరిగి యమలోకంలో పాపుల సంఖ్య అధికం కాసాగింది. విష్ణు భక్తులలో ముఖ్యుడైన రుక్మాంగదుని చరితంతో పాటు గృహస్థులు అతిథి అభ్యాగతులను ఆచరించి
ఆదరించి అన్నదానం కావించడం వల్ల అనంతమైన పుణ్యఫలాన్ని పొందగలరని నారద పురాణంలో వివరించబడింది. అతిథి దేవో భవ అని అన్నారు కదా. అన్నదాన మహిమను తెలిపే వృత్తా